బీజేపీ తరపున కేంద్రంలో అధికారంలో ఉండి ఎంపీగా ఉండి కొత్తగా రాష్ట్రానికి ఇంకా ఆమె ఏమీ చేయలేకపోతున్నారా, ఈ సందేహం అయితే వస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ ప్రజా దర్బార్ ఉంది, జనవాణి ఉంది, వీళ్ళిద్దరు అదే పని చేస్తున్నారు. నారా లోకేష్ గారు ముందు మొదలుపెట్టింది అదే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా సారథి పేరుతో భారతీయ జనతా పార్టీ ఇంకా అంతకుమించి ఏం చేయాలనుకుంటుంది? అదొక కాపీ పథకం లాగా అనిపించదా జనాలకి? కాదు, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు వెళ్తాడా? ఓకే. జనసేన కార్యాలయానికి తెలుగుదేశం వాడు వెళ్తాడా? ఇట్లా వెంట పత్రం ఇద్దామని లాజిక్ ఎవరి దాళ్ళకి వెళ్తారు. నేనే ప్రస్తావించా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు నిద్రపోతున్నారు ఏంది, వాళ్ళకి లేకపోవడం ఏంటి? 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 3 ఎంపీలు గెలిచారు, అట్లాగే దాంట్లో 2 మంత్రులు అయ్యారు, ఇక్కడ ఒక మంత్రి అక్కడ ఒక మంత్రి. ఎంతమంది పెట్టుకుని రేపో మాపో నామినేటెడ్ పోస్టులు ఒకటి వస్తాయి, ఎంత పెట్టుకుని భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాత్రం ఎందుకు చేయరు అని ప్రస్తావించి నేను తర్వాతనే ఈ సిస్టమ్ అంటే మంది చూసాను కానీ వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సానుభూతి పరుడైనటువంటి వాళ్ళందరూ కూడా కూటమికి ఓట్లేసారుగా, వాళ్ళకి సమస్యలు ఉంటాయి కదా. వాళ్ళు ఇప్పుడు జనసేన దగ్గరికి తెలుగుదేశం కార్యాలయానికి వెళ్ళి రికమెండ్ చేయించుకోవాలా? అదేం దరిద్రం. వాళ్ళకి సమస్య వచ్చి రికమెండ్ చేయించుకోలేకపోయినా ఇప్పుడు ఫైనల్గా చేయాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం.